మామ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ అను రాఘోపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం ఫిలిం సిటీలో ఒక జైలు సెట్ ని అయితే వేశారు. ఆ సెట్ ఫోటో అయితే ఒకటి లీక్ అయింది. అండ్ ఆ ఫోటోని మనం సరిగ్గా గమనించినట్టయితే దాని మీద ఇంట్రెస్టింగ్ డీటెయిల్ అయితే ఒకటి ఉంది. దిమ్మ తిరిగిపోయింది నాకైతే. ఆ డీటెయిల్ ఏంటనేది మనకి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఆ ఫోటోని మనం క్లోజ్ గా చూసినట్టయితే అలీపూర్ జైల్ 1906 అని అయితే రాసి, కానీ మనకి స్వాతంత్రం వచ్చింది 1947. ఇదేదో ఇంట్రెస్ట్ గా ఉంది కదా అని గూగుల్ తల్లిని అయితే అడిగాను, అలీపూర్ జైలు గురించి చెప్పమ్మా అని. వికీపీడియా తల్లి అయితే చెప్పింది. ఏం చెప్పిందంటే కలకత్తాలోని అలీపూర్ లో ఉందంట ఈ సెంట్రల్ జైల్. అండ్ దీనికి ఒక పేరు కూడా ఉందంట. ఆ పేరు ఏంటంటే ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ అని పిలుస్తారంట. అలాగే ఇక్కడ బ్రిటిష్ పాలనలో సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల్ని ఈ జైల్లో ఉంచారంట. అలాగే ఇక్కడ ప్రెస్ కూడా ఉందంట. 1864లో ఈ జైలుని ప్రారంభించారంట. 2019 ఫిబ్రవరి 2020 నాటికి ఈ జైలుని అయితే మూసివేశారంట. ప్రస్తుతం ఈ జైలు ప్రదేశాన్ని ఇక్కడ ఖైదు చేసి ఉరి తీసిన అమరవీరుల జ్ఞాపకార్థంగా స్వాతంత్ర మ్యూజియం గా మార్చబడిందంట ఈ జైలు. అంతేకాదు ఇక్కడ కొన్ని సినిమా షూటింగ్లు కూడా జరిపారంట. ఈ స్టోరీని బట్టి నాకేమర్థమైందంటే త్రిబుల్ సినిమాలో రామ్ చరణ్ గారు చేసిన పాత్ర లాంటి పాత్ర ఏమన్నా చేస్తున్నాడేమో ఈ సినిమాలో ప్రభాస్ అన్న కనిపిస్తుంది. అంటే ఆ పాత్ర మీకు తెలిసే ఉంటది కదా, మన దేశం కోసం బ్రిటిష్ వాళ్ళని అంతం చేయడానికి బ్రిటిష్ వాళ్ళ దగ్గరే సోల్జర్ గా చేసే పాత్ర చేస్తున్నాడేమో మన ప్రభాస్ గారు అని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.